నేను కట్టింది గిన్నె ఇంకా గిన్నె వచ్చినా నాకు ఇంకా రావాలి అన్నప్పుడు ఇక మేము దిగుతామా దిగమా రంగంలోకి సర్వే చూసుకోవాలని ఇక వాళ్ళు తీసుకొచ్చిన సర్వే ఫేక్ అనిపించింది. సో నేను వెళ్ళినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మల్లేష్ బాబు కానీ కొమ్మిన రాజు అని కట్టినట్టు చెప్పలేదు. కేవలం ఒక 2 కట్టినా అని చెప్పారు. మిగతా ఒక 4, 5 మెటీరియల్ వేసిరట. బట్ ఫీల్డ్ మీద ఇంకుడుకుంట లేదు. అది ప్రత్యక్షంగా ఒక్కొక్క ఇంటికి తిరుగుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క సిగ్నేచర్ తీసుకున్నా. అమ్మ మరి మీరు మొన్న వేరే చెప్పిరట కదా వీళ్ళు కట్టిరని. ఎట్లా చెప్పారంటే ఏమో మేడం మాకేం తెలుసు, ఒక వ్యక్తి వచ్చి సంతకం పెట్టించుకుంటే మేము అయ్యా అని అన్నమనే చెప్పారు. ఎందుకంటే 4 సంవత్సరాల విషయం మాకేం తెలుసు అని అన్నారు. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే విషయం ఇట్లుంది సార్ అని మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. అలాంటి ప్రాసెస్లోనే ఉంది. పెద్ద అంతకుముందు ఉన్న వాళ్ళని పిలిపించుడు ఇదంతా అవుతుంది. ఒకనొక సందర్భంలో ఇవ్వండి అనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఊరికి వచ్చింది. నేను వేరే పైన చేసుకుని అందరూ కూర్చుంటారు జీపీ దగ్గర. ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయంటాడు, ఒక ఆయన బానిసం, ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒకతను, నువ్వు చెక్ రాస్తావా చెక్ రావాయా అని ఇంకొకతను. ఇందిరా వీళ్ళ కమిటీలో వాళ్ళు 3 ఉన్నారు. కోదాలి మల్లేష్ బాబు అండ్ గుగ్గిల గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, వీళ్ళు 3 ఉన్నారు. ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం, అర్హుల లిస్టు చదివినాము. అందులో మాకు 144 వచ్చినాయి ఫస్ట్ లిస్టులో. ఆ 144లో క్లియర్గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు, ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇందిరామ కమిటీ సభలకు కూడా పిలిపించారు సారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం మీకు 24 మా విలేజ్కి 24 శాంక్షన్ అయినాయి, అవి మీరు సార్ట్అవుట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు, ఒక ఫ్యామిలీలో ఒకరికి 5-6 ఉన్నా కానీ ఒకటే ఇస్తారు. గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పారు. 5 ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఇంకా ఇంట్లో 4 కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తుందని చెప్పారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఉంటారని చెప్పి క్లియర్గా అడిగింది. ఓకే శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు. మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన. నేను లేదు పెట్టి అంతా మేము చూసుకుంటామన్నాడు. నేను పెట్టలేనని చెప్పిన. గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టన్నాడు. క్లియర్గా మీరు మీటింగ్లు విన్నారు, అన్నీ ఉన్నాయి. మీ అన్నకు మీ నాన్నకే బిల్డింగ్ ఉంది కదా, మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా, ఎట్లా ఇస్తారు అని చెప్పిన. ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా, సంజాయిషి కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసిన. నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్టే అమ్మా అది ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు. అదే రకంగా వేధింపులకు గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం, నువ్వు ఇన్వాల్వ్ కానవసరం లేదు, వెళ్ళిపో నువ్వు జీప్లోకి వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చున్నాను.